నా వీడియోలు ఫాలో అయ్యే వాళ్ళకి అనేక సార్లు నేను ప్రస్తావించా. ఆంధ్ర బాగు అన్నది కావాలంటే మొట్టమొదట మన రాజకీయ నాయకులకి, మన ఎమ్మెల్యేలకి, మన ఎంపీలకి, లేదా ఓడిన ఎమ్మెల్యేలకి మళ్ళీ ఎమ్మెల్యేలు కావాలనుకుంటున్న వాళ్ళకి, ఓడిన ఎంపీలకి మళ్ళీ ఎంపీలు కావాలనుకుంటున్నటువంటి మన ఎమ్మెల్సీలకి, ఓడిన ఎమ్మెల్సీలు, ఇప్పుడున్న ఎమ్మెల్సీలు, మళ్ళీ ఎమ్మెల్సీలు కావాలనుకుంటున్నటువంటి వాళ్ళకి, ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి రాజకీయ నాయకుడు మీ మీ వ్యాపారాలు కర్ణాటకలో ఉంటున్నాయి, ఢిల్లీలో ఉంటున్నాయి, బాంబేలో ఉంటున్నాయి, బెంగళూరులో ఉంటున్నాయి, చెన్నైలో ఉంటున్నాయి, మీరు వ్యాపారాలు అక్కడే చేసుకోండి. కానీ మీ హెడ్ క్వార్టర్ ఆంధ్రాలో పెట్టండి. అమరావతిలో పెడతారా, విశాఖపట్నంలో పెడతారా, విజయవాడలో పెడతారా, కడపలో పెడతారా, కర్నూలులో పెడతారా, తిరుపతిలో పెడతారా, ఎక్కడైనా పెట్టుకోండి. హెడ్ క్వార్టర్ ఇక్కడ పెట్టండి. అప్పుడు మీరు కట్టే జిఎస్టీ ఈ రాష్ట్రానికి వస్తుంది. అప్పుడు మీరు కట్టేటటువంటి ఇన్కమ్ ట్యాక్స్లో వాటా ఈ రాష్ట్రానికి వస్తుంది. ఇది నేను అనేక సార్లు చెప్పాను. నిన్న టీజీ వెంకటేష్ గారు ఇదే అంశాన్ని ప్రస్తావించారు. ఆర్య వయస్సుల మీద దాడులు చేస్తే సహించబోమని, డోన్ గట్టకు బాధ్యులైన వాళ్ళని 2 రోజుల్లో అరెస్ట్ చేయకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని ప్రకటించారు. అదే సమయంలో కర్నూలులోని ఆయన ప్రెస్తో మాట్లాడతా దేవాలయాల విధ్వంసాలకు పాల్పడుతున్న వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలన్నారు. కూటమి ప్రభుత్వం త్వరలోనే కర్నూలులో హైకోర్టు బెంచ్ని ఏర్పాటు చేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇదే సందర్భంలో ఆంధ్రప్రదేశ్ పారిశ్రామికవేత్తలు తమ ప్రధాన కార్యాలయాలను హైదరాబాద్లో పెట్టుకుని తెలంగాణలో ట్యాక్స్ జిఎస్టీ కడుతున్నారని మండిపడ్డారు. మన రాష్ట్ర పారిశ్రామికవేత్తలు మన దగ్గరే ట్యాక్స్ కట్టాలి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చొరవ తీసుకోవాలన్నారు. ఇది అత్యంత ముఖ్యమైనటువంటిది. ముందు చంద్రబాబు గారికి సంబంధించినటువంటి హెరిటేజీ, జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన భారతీయ సిమెంట్స్, వీటిని ఇక్కడ పెట్టడం ప్రారంభించాలి. అట్లాగే పవన్ కళ్యాణ్ గారిది అవన్నీ ఇక్కడి నుంచి నడిపించగలిగితే బాగుంటుంది.